అండి అందరికీ నమస్తే. నేను మీ దేవికాన్ని. వెల్కమ్ బ్యాక్ టు ఆహారమృతం. ఆహారమృతం అంటే అమృతం లాగా ఉండాలంటే ఈ రోజు అయితే నేను ఏం చేస్తున్నానంటే దొండకాయలు కొద్దిగానే ఉన్నాయి, అవి కూరకి సరిపోదనేసి, నలుగురికి సరిపోదనేసి ఆ దొండకాయలతో పాటు నేను 2 ఆలును కూడా వేశాను. ఆలుతో పాటు పచ్చి బఠానీ కూడా నేను తీసుకొని ఈ 3 కలిపి నేను ఇగురు ఎలా చేశానో, నలుగురికి ఎలా సరిపోయేలాగా, మనకి ఒక నలుగురికి కాదు 5 మందికి సరిపోయేలాగా కూర ఎలా తయారు చేయాలో మనము ఇప్పుడు చూద్దాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారము, సాల్ట్, నూనె, జీలకర్ర, పసుపు, దొండకాయ, ఆలు. ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే మూకుడు పెట్టేసుకొని దాంట్లో నేను మనం తీసుకున్న ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఇష్టం ఉండే వాళ్ళు పోపు పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకోవచ్చు, లేదు అనేసే వాళ్ళు నాకైతే అలా ఇష్టం లేకుండా డైరెక్ట్గా ఉల్లిపాయలు వేసేసుకున్నానండి. వేసేసుకున్నాను. ఉల్లిపాయలు వేసేసుకొని కలిపెట్టుకోవాలి. ఇప్పుడు అయితే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు కలపెట్టిన తర్వాత జీలకర్ర కొద్దిగా వేసుకున్నాను. జీలకర్ర వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ దొండకాయ ముక్కలు, ఈ దొండకాయ ముక్కలను వేసేసి కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట ఆయిల్లో. అలాగే పసుపు కూడా వేసాను. పసుపు వేసి కలపెట్టాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని కూరని కలిపేసి మనం ముందుగా ఆలు కట్ చేసుకున్నాం కదండి, ఆ ఆలు ముక్కలను దీంట్లో వేసుకొని నూనెలో కాసేపు మగ్గనిచ్చాలన్నమాట. సో ఇప్పుడు చూద్దాము ఒకసారి. కొద్దిగా మగ్గింది కదా, కొద్దిగా మగ్గింది కదా, దీంట్లో ఇప్పుడు మనం ఏం వేసుకోవాలంటే ఆలు వేసేసుకొని మగ్గనిచ్చుకోవాలి కొద్దిసేపు. ఈ ఆలు ఉంది కదండి, ఈ ఆలు వేసేసుకోవాలి. అంటే ఇలా తక్కువ కూరగాయలు ఉన్నప్పుడు 2-3 కలిపి వెజిటేబుల్స్ మనం చేసుకున్నాం అనుకోండి, దానిలో ఉన్న వైటమిన్స్ కూడా మనకి పుష్కలంగా అందుతుంది అన్నమాట. ఇప్పుడు కాసేపు మూత పెట్టేద్దాము. మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనకి కావలసినంత కారంలో కారం వేసుకోవాలన్నమాట. కారం వేసుకొని కలిపెట్టి దాంట్లో వాటర్ వేసాను అనమాట. నేను వాటర్ వేసి బాగా ఉడికిపించుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తాను. ఇది ఉడుకుతుంది కదా, నా దగ్గర ఎక్స్ట్రాగా బఠానీ ఉన్నిందనమాట, కొద్దిగా మిగిలిపోయింది. ఈ బఠానీని కూడా దీనిలో వేసేస్తున్నానండి. అన్నీ కలిపి ఉడుకుతుంది అనమాట. ఉడికితే బాగుంటాయి టేస్ట్. మూత పెట్టేస్తాను. ఇప్పుడు చూద్దాము ఒకసారి ఎంతవరకు ఉడికిందో లేదనేసి. చూడండి, ఇలా మరీ ఎక్కువ ఉడికిపోకూడదండి, మెత్తగా. దానిలో ఉన్న ప్రోటీన్స్, దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతుంది కాబట్టి మనం మరీ ఎక్కువగా బాయిల్ చేసేస్తే ఇంకా దాంట్లో ఉన్నట్టు ఏముంటుందండి తినడానికి. అందుకనేసి 75% ఉడికిన తర్వాత, పూర్తిగా ఉడకనివ్వండి. 75% ఉడికిన తర్వాత మనము ఆఫ్ చేసేసుకుందాము కర్రీని. సో ఆ నీరు ఎగిరేంత వరకు కొద్దిసేపు ఉంచుదాము. ఫైనల్గా దగ్గరకు వచ్చేస్తుందండి కర్రీ అయితే. కొత్తిమీర వేసి తింటే ఆపేసుకుందాము. చూసారుగా, నూనె పైకి తేలి కూర పర్ఫెక్ట్ టెక్చర్లోకి వచ్చింది. అంతేనండి, కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఎంతో రుచికరమైన దొండకాయ ఆలు బఠానీ ఇగురు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.